ఈడవడండి బాబు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. కూసంతా బద్ధకాన్ని 10 సెకండ్లు పక్కనట్టేసుంటే అసలు అట్టా జరిగేది కాదు కదా. కొంతమంది అంతేనమ్మా, వాళ్ళంతటా వాళ్ళు ఏదో పెద్ద ఇది అనుకుంటారు, తీరా అసలు విషయానికి వచ్చేసరికి దెబ్బ అయిపోతారు. అందుకే నీకు కూడా చెప్పేది, కూసంత బద్ధకాన్ని పక్కనట్టేసి బ్రెయిన్తో ఆలోచించడం నేర్చుకో. లేకపోతే ఏదో ఒక రోజు నీకు కూడా ఇట్లాంటిది ఎదురైపోద్ది. మనకు మనం చాలా బిజీ అనుకుంటే అయిపోదు కదా. బద్ధకం, సోమరితనం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో చెప్పడానికి ఎవరికైనా ఈ వీడియో చూపిస్తే సరిపోతుంది. సోషల్ మీడియాలో అదిప్పుడు తెగ వైరల్ అవుతుంది. సోమరితనం మనిషికి పెద్ద శత్రువని చిన్నప్పుడు ఆ ఆటో వాళ్ళ చదువుకోలేదేమో, లేకపోతే ఏముందులే మనకెందుకు అని అనుకున్నాడో గాని ఆ తర్వాత మాత్రం అతడికి సరదా తీరిపోయింది, బద్ధకం వదిలిపోయింది. కొందరు ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ ఆటోవాలా పార్కింగ్ లో ఉన్న తన ఆటోను స్టార్ట్ చేసి బయటికెళ్లేందుకు బయలుదేరాడు. అయితే ఆటో పక్కనే ఓ సైకిల్ కూడా పార్కు చేసింది. ఆటో ముందుకు వెళ్లాలంటే సైకిల్ అడ్డుగా ఉంది. దారిని తీస్తేనే ఆటో ముందుకు కదులుతుంది. అలాంటప్పుడు ఎవరైనా కొంచెం టైం కేటాయించి కిందికి దిగుతారు. ఆ సైకిల్ను పక్కకు జరిపి ఆటోను ఎంచక్కా వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కాని ఈ ఆటోవాలా బద్ధకానికి కేరఫ్ అడ్రస్ లా ఉన్నాడు. ఆటోలోంచి కనీసం దిగలేదు. ఆటో దిగకుండా సీట్లో కూర్చుని సైకిల్ను పక్కకు జరపడానికి ట్రై చేశాడు. పోనీ ఆ పనైనా సరిగ్గా చేశాడంటే అది లేదు. సైకిల్ను పూర్తిగా పక్కకు నెట్టలేక కొంచెం జరిపాడు. అది కూడా కింద పడిపోయింది. ఆటో ముందుకు వెళ్లగానే సైకిల్ టైరు ఆటో వెనక వీల్స్ ను అడ్డుకుంది. ఆటో ఆగిపోయింది. అంతే, దెబ్బకు మనోడికి బద్ధకం వదిలిపోయింది. అప్పుడు కిందకి దిగి సైకిల్ను పక్కకు లాగేశాడు. అంతవరకు బాగానే ఉంది. కాని మిస్టర్ బద్ధకిష్టి ఆటో ఇంజన్ ఆన్లోనే ఉంచాడు. దానికి తోడు ఆ దారి ఏటవాలుగా ఉందేమో, సైకిల్ను ఇలా పక్కకు లాగగానే ఆటో ముందుకు కదిలింది. అంతేనా, చూస్తుండగానే ఆటో నేరుగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న గొంతులో పడిపోయింది. ఆటోను ఆపేందుకు మనోడు వెనకే పరిగెత్తినా చివరకు ఏమీ చేయలేక నిలబడిపోయాడు. మొత్తానికి ఆటో డ్రైవర్ బద్ధకం వల్ల తన ఆటో ప్రమాదానికి తానే కారణమయ్యాడన్నమాట. అలా కాకుండా బద్ధకాన్ని విడిచి ఆటో స్టార్ట్ చేయడానికి ముందే ఆటో దిగి సైకిల్ను పక్కకు జరిపి ఉంటే సరిపోయేది. ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. ఇదంతా అక్కడ ఉన్నవారెవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అక్కడ ఏ సమస్య లేకున్నా కూడా అతనే సమస్యను క్రియేట్ చేసుకున్నాడని కొందరు కామెంట్ చేశారు. సోమరితనానికి తప్పదు భారీ మూల్యం అంటూ కొందరు ఫన్నీ ఇమోజీలతో మరికొందరు సెటర్లు వేశారు.